సూక్ష్మమైన ఆకాశం ఏర్పడింది. సూక్ష్మాతి సూక్ష్మం నుంచి సూక్ష్మమైన ఆకాశం ఏర్పడింది. అంటే ఈ రెండింటిని మీరు తీసుకుంటే ఏ రెండు ఆత్మ ఆకాశం. అమ్మా ఆత్మ ఆకాశం. అర్థం కాదు, ఇంత అలా చెప్తున్నా, రాసుకున్నారు కూడా. మీ మొహం భగవంతుడి నుంచి ఏమొచ్చిందని చెప్పాను. ఆకాశం. ఆకాశం వచ్చింది. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, కానీ ఆకాశం సూక్ష్మమైంది. అంటే భగవంతుని కంటే ఆకాశం సూక్ష్మం, ఇంకా స్థూలమైనది. అర్థమవుతుందా? అర్థమవుతలేదా? ఏదో రాహేస్తాడు. ఎందుకు మీకు శుభ్రంగా తినేసి హాయిగా పడుకుంటే చాలు, ఎందుకు ఈ గొడవన్నీ? రోగాలు వస్తే డాక్టర్లు ఉన్నారు, మందుల షాపులు ఉన్నాయి. కష్టాలు వస్తే దేవుడు ఉన్నాడు, గుళ్ళో ఉంటాడు. ఓ కొబ్బరికాయ కొడితే మీ కష్టాలు తీర్చేస్తాడు. అంతేనే, కేవలం ఉందా? ఇప్పుడు అదే అందరి ఉద్దేశం. అనవసరంగా బుర్రంతా పాడు చేసుకో. సూక్ష్మవుతే ఏంటి, స్థూలమవుతే ఏంటి కలుపుతూ తెలుసుకుని ఏం చేసేది ఉన్నది. నేను కూర్చోబెట్టి మమ్మల్ని చంపుతున్నాడు. ఏదో లాభం వచ్చేస్తుంది అనుకుంటారు. లాభం ఏమీ రాదు, జ్ఞానం వస్తుంది. నేను చెప్పాను కదా, భగవంతుని గురించి అవగాహన లేకపోతే వాడు అజ్ఞాని, అవగాహన ఉంటే వాడే జ్ఞాని. రాసుకోండి. సరే, ఆకాశం కంటే కూడా వాయువు ఇంకా స్థూలమైనది. ఇది ఎలా చెప్పగలరు? ఆకాశం సూక్ష్మమైనది, దానికంటే వాయువు స్థూలమైనది అని చెప్తున్నాను. ఎలా చెప్పగలరు? స్పర్శ తెలుస్తుంది సార్. అమ్మా, స్పర్శ తెలుస్తుంది. వాయువు కనిపిస్తుందా?
అమ్మా స్పర్శ వాయువు కంటికి కనిపించదు, ఆకాశం కనిపించదు, కానీ వాయువు స్పర్శకి దొరుకుతుంది, ఆకాశం స్పర్శ కూడా దొరకదు. అది అందరికంటే కొంచెం పారిజాతం దగ్గర బుర్ర ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. సరే, వాయువు కంటే స్థూలమైనది అగ్ని. ఏంటి తేడా? దానికి దీనికి ఎందుకు ఇది స్థూలమని చెప్తున్నాం అమ్మా? ఏంటంటావు? కనిపిస్తుంది, కాదునంటావా? కనిపిస్తుందంటే చాలు. వాయువు కనిపించదు, అగ్ని కనిపిస్తుంది. దానికంటే స్థూలమైనది నీరు. నీరు. ఏంటి తేడా దీనికి దానికి? పట్టుకుంటే చేతులు వస్తాయి. ఓహో, తాగేస్తావు. నీరుని ఓ బాటిలో పడతావు, అగ్నిని పడతావా? అలాగే నీటి కంటే ఘనమైనది అంటే స్థూలమైనది భూమి. ఇక్కడికి ఇది అర్థమైందా? అర్థం కాలేదండి. ఇక్కడ మళ్ళీ మీరు ఆలోచించవలసింది ఇంకోటి ఉంది. సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు ఇన్ని రకాలుగా మార్పు చెందుతూ పరివర్తన చెందుతూ వస్తున్నాడు. సూక్ష్మాతి సూక్ష్మమైన భగవంతుడు ఇన్ని రకాలుగా మార్పు చెందుతూ పరివర్తన చెందుతూ స్థూల రూపం ధరించాడు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్న భగవంతుడు అనంత శక్తి స్వరూపుడై ఉన్నాడు.